అందరికీ నమస్కారం. ముందుగా బంగారం, వెండి ఎవరి దగ్గరైతే ఉందో భవిష్యత్తులో రేటు పెరిగిద్దని కోరుకొని ఉన్నారో భయపడకండి. యుద్ధం తగ్గిన తర్వాత మొట్టమొదటగా పెరిగే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే బంగారం, వెండి. ఓకేనా? ఇక ఈరోజు బంగారం, వెండి ధరలేదు కుప్ప కూలిపోయాయి. ఎంతగా అంటే ఎక్కడ 1,90,000 1,80,000కి వెళ్ళింది మన 10 గ్రాములు. తిప్పి తిప్పి కొడితే 20 రోజులలోన, నెల రోజులలోన 1,40,000 రూపాయలకి వచ్చేసింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 5,950 రూపాయలు పడిపోయింది 10 గ్రాములు వచ్చి. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చి 5,450 రూపాయలు పడిపోయింది. 1,28,350 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 4,460 రూపాయలు పడిపోయింది. 1,05,020 రూపాయలుగా ఉంది 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. వెండి ఇదైతే నాకు భారీ షాక్ అసలు. ఇప్పుడు అరౌండ్ 50 or 60,000 లాస్. బట్ నేను అమ్మలేదు, అలాగే ఉంచాను. సరే చూద్దాం. ఎంత 20,000 పడిపోయింది. ఏకంగా 2,30,000 కేజీ వెండి వచ్చేసి. ఇక ప్లాటినం ఈరోజు అప్డేట్ ఏం రాలేదు, బట్ రేట్ చెక్ చేస్తే 57,940 రూపాయలుగా ఉంది. ప్లాటినం వచ్చేస్తే 10 గ్రాముల ధర. సో స్టార్టింగ్ చెప్పిందే మరలా చెప్తున్నా, భయపడకండి. రేట్లు మేబీ ఈ యుద్ధం మూసేలోపు ఇంకా పడవచ్చు, ఇలా పెరగవచ్చు. బట్ వన్స్ యుద్ధం అయితే ఆగేది కదా ఎప్పటికప్పుడు. మహా అయితే వారం 10 రోజులు, ఆ తర్వాత అయినా కానీ ఖచ్చితంగా పెరిగేటప్పుడు ఫస్ట్ బంగారం వెండే పెరుగుతుంది. ధైర్యంగా అయితే ఉండండి. ఇక ఇంతవరకు మేము కొనుక్కోలేదు, రేట్లు పడ్డాయి కదా కొనుక్కుంది అనుకుంటే, మీరు అనుకున్న రేట్ వస్తే హ్యాపీగా కొనుక్కోండి.